మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో రాజకీయం వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్ పదవీ కాలం ఇంకా ఏడాది కాలం ఉండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 7 మంది కౌన్సిలర్లు, 2 కాంగ్రెస్, 1 బీజేపీ కౌన్సిలర్తో కలిసి 10 మంది కౌన్సిలర్లు చైర్మన్పై అవిశ్వాసం వ్యక్తం చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి రాజకీయ పార్టీ నాయకుల పూర్తి సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. 2 రోజుల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ వర్గాల వారు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఇక్కడ 16 మంది కౌన్సిలర్లు ఉండగా వైస్ చైర్మన్ వర్గంలో కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్తో కలుపుకొని 10 మంది కౌన్సిలర్లు, చైర్మన్ వర్గంలో 6 కౌన్సిలర్లు విడిపోయి మండల పరిధిలోని ఒక ఫామ్ హౌస్ లో రహస్యంగా క్యాంప్ రాజకీయాలు కొనసాగిస్తున్నారు. చైర్మన్ వర్గంలోని ఒకరిద్దరిని తమ వైపు తిప్పుకొని అవిశ్వాసంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గత 4 ఏళ్ల నుంచి మంత్రి హరీష్ రావు అండతో ఎదురు లేకుండా పదవిని నెట్టుకొచ్చిన చైర్మన్ రవీంద్ర గౌడ్కు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తోంది. రకరకాల బాధితులు మేము అందరం బాధితులమే. ఇంకొకటి ఏంటంటే నాతో పాటు రోడ్లో పోయిన మడిగలు, అందులో ఒక భర్త లేని మహిళ, దిక్కు లేని మహిళ, నాకు అన్యాయం జరిగింది, గట్ల సొంటలకి అన్యాయం ఇంకా న్యాయం కూడా జరగలేదు. కాబట్టి మరి ఇప్పటికైనా మేము పార్టీలకు అతీతంగానే ఉన్నాం. కాబట్టి పార్టీ మారే పరిస్థితి ఇంతవరకు మేము ఆ ఉద్దేశంలో లేనేలేము. కాబట్టి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ బదనాలు చేస్తూ ఈ యొక్క చైర్మన్ కేవలం ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేకుండా కౌన్సిలర్ల సమస్యలు, తూప్రాన్ యొక్క ప్రజల సమస్యల గురించి నరసన్న గారి దగ్గరికి వచ్చింది. కాబట్టి ఆయన మీద ప్రజల సమస్యలు కానీ, కౌన్సిలర్ల సమస్యలు కానీ, ఏ పార్టీ కానీ, తూప్రాన్ అభివృద్ధి విషయంలో కానీ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను తీర్చే బాధ్యత మన నర్సరెడ్డి గారికి ఉన్నది. మాజీ ఎమ్మెల్యే, మరి మొన్న నిలబడ్డ వ్యక్తి, మరి అటువంటి వ్యక్తి భవిష్యత్తులో ప్రజలతో అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలకు మేలు చేసే రకంగా ఇట్టి మా దానికైనా పూర్తి మద్దతు వహించి పూర్తి మద్దతుతోటి ముందుకు నడుపుతూ ఉన్నాం. మరి మా ఒక్క కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవ్వరు కానీ గతంలో కానీ మరి మా ప్రభుత్వంలో కానీ ఏ కబ్జాలు కానీ ఏ శిఖాలు కానీ ఎప్పుడు ఎక్కడ కబ్జాలు చేయలేదు. మాకు అటువంటి భయం లేదు. తప్పు చేయనప్పుడు ఎవరు భయపడకండి. మీద వ్యతిరేకంగా చైర్మన్ చేస్తున్న అవినీతి మీదనే పోరాడుతున్నాం తప్ప వేరే ఏం లేదు. ఆయనను గద్దె దించే వరకు కూడా మేమందరం కూడా మేము ఒకే పట్టుదలతో ఉన్నాము. మరి వాళ్ళు చేసే అవినీతి ఆరోపణ ఏదైనా కానీ మరి ఆయన చైర్మన్ అయితే ఈయన చైర్మన్ అయితే బురద కార్యక్రమం బంద్ చేసుకొని ఇన్నిసార్లు 4 సంవత్సరాల నుంచి మీకు చెప్పడం జరిగింది. మీరు మాత్రం మీ పద్ధతి మార్చుకోలేదు, మీ వైఖరి మార్చుకోలేదు. మీకు చైర్మన్ ఎవరైతారు అనేది తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. ముందుగా నువ్వు అవినీతి చైర్మన్ గారు కుర్చీ దిగాల్సిందే, తప్పకుండా దిగాల్సిందే, నీకు శిక్ష పడాల్సిందే. ఎందుకంటే ప్రజల సొమ్ము అది. ప్రజల సొమ్మును నువ్వు భయపెట్టించి భయభ్రాంతులకు చేసి వసూలు చేసావు. ఇది ఆధారాలతో సహా ప్రజలు కూడా కలిసి, గ్రామ ప్రజలు కూడా పుస్తకం ప్రచురణ చేసి పుస్తకం కూడా రిలీజ్ చేయడం జరిగింది. నీ అధికార దుర్వినియోగంతో అందరినీ భయభ్రాంతులకు చేసి నీకు అనుకూలంగా అయిందనుకున్నావు. కాలం అనేది వదిలిపెట్టదు, తప్పకుండా శిక్షిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి మేము నిర్ణయించుకున్నాము. మేము అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరం కూడా రకరకాలుగా ఆయన ద్వారా బాధితులమే, రకరకాలుగా నష్టపోయిన వాళ్ళమే. ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగానే ఇలా ప్రజల పక్షాన నిలబడడానికే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండే మేము అవిశ్వాసం ప్రవేశపెడుతూ మేము అసమ్మతిగా ఈరోజు మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, పార్టీ అధిష్టానం కూడా మమ్మల్ని చూస్తుంది. అయినా సరే కానీ మేము ప్రజల తరఫున నిలబడాలని చెప్పి ప్రజల పక్షాన్ని నిలబడేకే ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఆయన మీద అవిశ్వాసం ప్రవేశపెడుతున్నారంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.